పోలింగ్ రేపే 4,332 పంచాయతీలో ఎన్నికలు ముగిసిన ప్రచారం అభ్యర్థుల సైలెంట్ ఆపరేషన్ షురు నేడు పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి తరలింపు మనం చూసాము ఇటు ఈ డిసెంబర్ 11వ తేదీన కూడా మనకి తొలి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి రేపు అంటే డిసెంబర్ 14వ తేదీన మనకి రెండో విడత ఎన్నికలు అయితే జరుగుతున్నాయి మొత్తం 4,332 పంచాయతీలో ఈ ఎన్నికలు మాత్రం జరుగుతున్నాయి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేసుకున్నారు కాబట్టి బాక్స్లను కూడా బ్యాలెట్ బాక్స్ పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి కూడా తరలించినట్టుగా చూస్తున్నాము ప్రజాపాలనకు నిదర్శనమే సర్పంచ్ల గెలుపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సగానికంటే ఎక్కువ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడంపై కాంగ్రెస్ పార్టీ అయితే స్పందిస్తుంది ఏదైతే మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్లనే మేము గెలిచాము అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి 6 గ్యారెంటీలు బలంగా వెళ్ళాయి కాబట్టి మమ్మల్ని గెలిపించారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే అభిప్రాయపడుతున్నారు దానికి సంబంధించినటువంటి న్యూస్ చూస్తున్నాం అంటే ఏదైతే 6 గ్యారెంటీలో భాగంగా 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజలు మమ్మల్ని స్వాగతించారు కాబట్టి మళ్ళీ సర్పంచ్ ఎన్నికల్లో మా బలం బయటపడింది అని కూడా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం నెక్స్ట్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వేగవంతం చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు 2002 నుంచి ఉన్న ఓటర్ జాబితాను 2025 ఓటర్ జాబితాకు అనుగుణంగా సవరించే మ్యాపింగ్ ప్రక్రియను చాలా జాగ్రత్తగా చేయాలని ఈఆర్ఓలకు సూచించారు అంటే మనం చూస్తున్నాం ఓటర్ జాబితా చనిపోయిన వాళ్ళని కూడా ఓటర్ జాబితాలో ఉంచడము అటు ఓటు హక్కు లేని వారిని కూడా ఓటర్ జాబితాలో ఉంచడము ఈ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మనం చూస్తే మొన్న కూడా చనిపోయిన వ్యక్తిని కూడా ఓటర్ జాబితాలో ఉంచడము ఎప్పుడో పాస్ అవే అయిన వ్యక్తిని కూడా ఓటర్ జాబితాలో ఉంచడము ఒక్క మనిషికి కూడా కొన్ని మల్టిపుల్ ఓట్లు ఉండడము 2, 3, 4, 5 లాంటి ఓట్లు ఉండడం ఇటువంటివి జరగకుండా ఇటువంటి తప్పిదాలు జరగకుండా కూడా ఓటు జాబితాను సవరణ చేయండి అంటూ కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్తున్నారు ప్రజలను ఇబ్బంది పెడితే జైలు శిక్ష తప్పదు బలవంతపు వసూలు చేయొద్దు మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు ట్రాన్స్జెండర్లకు సిపి సజ్జనార్ వార్నింగ్ ట్రాన్స్జెండర్ల మధ్య ఆధిపత్య పోరు ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు అటు అమీర్పేట్లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సిపి సజ్జనార్ సిఐడి మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ చారు సిన్హాతో కలిసి పాల్గొన్నారు అటు ట్రాన్స్జెండర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మనం చూసాం ఇప్పటికే మెట్రో రైళ్లలో కూడా అక్కడ సర్వీసులలో కూడా ట్రాన్స్జెండర్లకి ఉద్యోగాలు కల్పించడం వంటి కీలక పనులు కూడా చేస్తుంది ప్రభుత్వం అంటే ట్రాన్స్జెండర్లకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్న వేళ ట్రాన్స్జెండర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము ట్రాన్స్జెండర్లు వారి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ కూడా పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేస్తున్న విషయాన్ని చూస్తున్నాం నెక్స్ట్ నా పైసలు నాకు ఇచ్చేయండి లేదంటే ప్రమాణం చేయండి ఇంటింటికి తిరిగిన ఓడిపోయిన అభ్యర్థి తెలంగాణలో మొన్న తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి ఈ సందర్భంగా అక్కడక్కడ విచిత్ర ఘటనలు జరిగాయి ఫలితాలు వెల్లడి కాగా గెలిచిన అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోయారు మరోవైపు ఓడిపోయిన వాళ్ళు అటు డబ్బులు పాయే ఇటు పదవి దక్కకపోయాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అయితే మహబూబాబాద్ జిల్లా సోమ్ల తండాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది తండాలో సర్పంచ్ అభ్యర్థిగా బుక్కే కౌసల్య నామినేషన్ వేయగా ఆమెపై 18 ఓట్ల తేడాతో ఇస్లావత్ సుజాత విజయం సాధించారు దీంతో తనకు ఓటు వేయలేదని ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓడిపోయిన అభ్యర్థి ఇంటింటికి వెళ్లి డిమాండ్ చేశారు డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదంటే జెండా పట్టుకొని ప్రమాణం చేయాలని నిలదీశారు దీంతో గ్రామస్తులు ఓడిపోయిన అభ్యర్థి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దయచేసి ఇటువంటి చీప్ ట్రిక్స్ అయితే ప్లే చేయకండి అటు సర్పంచ్ అభ్యర్థిగా కొన్ని చోట్ల చూస్తున్నాం విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటే మేము ఓడిపోయాము మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అని ఏదో ఒకటి తీసుకెళ్లి ప్రమాణం చేయించి మా డబ్బులు మాకు ఇవ్వండి ఓడిపోయాము అంటే ప్రజాస్వామ్యంలో అసలు మీకు డబ్బులు ఇవ్వమని చెప్పింది ఎవరు మీ గెలుపు కోసం మీరు డబ్బులు ఇచ్చింది కాక మళ్ళీ వెళ్ళి జనాల దగ్గర నుంచి అది కూడా నిరుపేదల దగ్గర నుంచి కూడా వాళ్ళు తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వమంటే ఎక్కడి నుంచి ఇస్తారు దానికి సంబంధించిన ఘటనే మనం చూస్తున్నాం అటు మహబూబ్ నగర్ జిల్లాలో ఏదైతే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నట్టుగా చూస్తున్నాము
సర్పంచ్ అభ్యర్థి ఓడిపోయిన క్రమంలో డబ్బులు కావాలి అంటూ కూడా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు అటు ఓటర్లకి తనకి కూడా వాగ్వాదమైన విషయాన్ని అయితే చూస్తున్నాము.